महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమోడమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి వారికి అనుకూలిస్తుంది. శుక్రుడు మాత్రమే ఈ రాశికి అనుకూలంగా ఉన్నారు. ఈ యొక్క మాసంలో నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి చూస్తే రాశిలోకే గురువు గారు అతిచారంతో వచ్చి ఉన్నారు. సో ఈ కంపారిటివ్ రాశిలో గురువు గారి యొక్క సంచారం పెద్ద అనుకూలం కాదులే, కానీ బట్ ఉచ్చస్థితిలో ఉన్న గురుడి వల్ల ఏదైతే గత అక్టోబర్ వరకు కొంతవరకు ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం పెరుగుతూ ఉన్నాయో ఆ యొక్క ఎక్స్పెన్సెస్, ఆ యొక్క ఖర్చులు కొంచెం, ఇక పిల్లల కమిట్మెంట్స్ కానివ్వండి, ఇక న్యాచురల్ కమిట్మెంట్స్ ఏవో అవి ఇవి కట్టాలని ఏవో పెట్టుకుంటాం, వాటి కమిట్మెంట్స్ కానీ ఇవన్నీ అయ్యి పోన్లేరా బాబు కొంతవరకు అనే ఒక రకమైన ఏంటంటే జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ అండ్ ఇంటెలిజెన్స్, జ్ఞానకారకుడు. పైగా కర్కాటక రాశి వారికి రాశిలోకి రావడం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మన సంవాట్ బిట్ రిలాక్సేషన్ ఇస్తారు తప్పకుండా. మైండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పరంగా, ఆప్టిమిజం పరంగా తప్పకుండా గురుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలమైన ఫలితాన్నే ఇస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో రవి యొక్క సంచారం, మొదటి 2 వారాలు అర్ధాష్టమంలో ఉంటారు. 17వ తారీఖు నుంచి కూడా పంచమ స్థానంలో ఉంటారు. శుక్రుడి యొక్క సంచారం మాత్రమే కర్కాటక రాశి వారికి యోగిస్తూ ఉంది అని మనం చెప్పుకున్నాం. నవంబర్ 26వ తారీఖు వరకు కూడా శుక్రుడు తులారాశి తన ఓన్ హౌస్లో ఉంటారు. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా, ఎంత సంపాదించకపోయినా, అంత లేకపోయినా మనిషికి కావాల్సింది మనశ్శాంతి. సో అది ఇక్కడ మీకు శుక్రుడు ఇస్తాడు. అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం కారణంగా తప్పకుండా ఎప్పుడైతే ఈ శుక్రుడు అర్ధాష్టమ సంచారంలో ఉంటూ ఉన్నారో కర్కాటక రాశి వాళ్ళకి కొద్దో గొప్ప కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ని మీ యొక్క మానసిక ప్రశాంతత రీత్యా, డొమెస్టికల్ కంఫర్ట్స్ రీత్యా, మీ యొక్క కంఫర్ట్స్ రీత్యా చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇక్కడ శుక్రుడు మీకు చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు. అలాగే ఈ రాశికి చూస్తే కనుక ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితులు ఈ మాసం ఎక్కువ కనిపించట్ల. ఈ మాసంలో ముఖ్యంగా 3-4 వారాల్లో 17వ తారీఖు నుంచి కూడా కుజ రవి బుధ వక్రంతో పాటుగా పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, అన్నెసరీ కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ వల్ల సంతాన పరంగా అయినా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా
చాలా వరకు కూడా డిస్టర్బెన్స్ అనేవి కలిగే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. రావాల్సిన ధనం రాకపోవటం, ఆగటం. సో అలాగే జాబ్లో చూపించే క్రియేటివిటీ విషయంలో కావచ్చు, వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఏదైతే ఈ నవంబర్ మాసంలో మనం తీసుకుంటే మనకి వర్క్ క్వాలిటీకి సంబంధించి ఏదో ఉంటుంది కదా అవుట్పుట్, దానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఇక్కడ కొంచెం మనకి కుజ రవి బుధుల యొక్క సంచారం ఏదైతే వీటన్నిటిలో కూడా ఒక బ్లాక్ని క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ రావాల్సిన డబ్బు విషయంలో అయినా, ఫైనాన్షియల్ పరంగా అయినా, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో అయినా కొంచెం మీరు ఆచితూచి నెమ్మదిగా దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. అష్టమ రాహు యొక్క దోషం కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. అష్టమంలో పక్క రాహు ఉన్నాడు, పంచమంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, బుధుడు కూడా వక్రంలో ఉంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా నవంబర్ 10వ తారీఖు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, సంతానపరమైన విషయాల్లో వీటన్నిటిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం. లవ్ లైఫ్ విషయంలో అనవసరమైన డిస్ప్యూట్స్ ఏర్పడే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మొదటి 2 వారాలు రవి యొక్క నీచ సంచారం అర్ధాష్టమంలో జరుగుతుండటం వల్ల శుక్రుడిచ్చే పూర్తి ఫలితాన్ని ఇవ్వలేడు. సో ఇంటి రీత్యా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రీత్యా వచ్చే స్ట్రెస్సు, ఆ ఒత్తిడి ఉంటుంది. శుక్రుడు కూడా ఓన్ హౌస్లో ఉండటం వల్ల మళ్ళీ దాన్ని న్యూట్రల్ చేస్తాడు, ఆ పెయిన్ తెలియకుండా చేస్తాడు మొత్తానికి. ఇప్పుడు ఇలా న్యూట్రల్గా నడిచే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. 17వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా శుక్రుడు ఇండివిజువల్గా ఉంటాడు కాబట్టి పూర్తిగా కొంచెం మెంటల్ పీస్గా కానీ, మానసిక ప్రశాంతత కానీ, ఇక్కడ డొమెస్టికల్ హ్యాపీనెస్ కానీ మీకు 17 to 26 ఆ టైంలో ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా మనం ఫైనాన్స్ పరమైన విషయాల్లో తీసుకుంటే ద్వితీయంలో కేతు ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు, పంచమంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల డబ్బుకి సంబంధించి రావాల్సిన డబ్బుకైనా, మళ్ళీ ఏదైనా మనం ట్రై చేసే ఫైనాన్స్గా అయినా కొంచెం ఇక్కడ కొంచెం టఫ్నెస్ అనేది కనిపిస్తుంది ఈ మాసం మెయిన్గా. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. అలాగే వ్యాపార సంబంధిత నిర్ణయాల విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే లక్ కొంచెం స్లోగా అందుకుంటూ ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. ఏదో మనకి లక్ కొంచెం అంత అనుకూలించట్లేదు అన్నట్టు కొన్ని పరిస్థితులు ఉంటుంటాయి. సో కాబట్టి స్లో మూవింగ్గా నడుస్తుంది. కాబట్టి ఒకేసారి మీరు లంసంగా తెచ్చేసుకొని ఏదో అంటే ఇక్కడ వ్యాపారం మనం ముందు తెచ్చినది సరుకు, ఫర్ ఎగ్జాంపుల్ తెచ్చిన సరుకు తెచ్చినంత వరకు వెళ్ళిపోతే ఆ తర్వాత కొత్తది తెచ్చుకోవచ్చు. ఇది లేకుండా ఊరికే తెచ్చి పెట్టుకుంటే ఇది నడవటమే లేదు. కొత్త తెచ్చుకోవటం వల్ల ఊరికే స్టాక్ మిగిలిపోయి మీకు అనవసరమైన బడ్డన అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే అష్టమ రాహు ప్రభావం వల్ల వీళ్ళకి టెన్స్డ్ ఫీలింగ్స్ ఎప్పుడు ఉండొచ్చు ఆరోగ్యపరంగా అయినా. పంచమంలో కుజర విభూతుల యొక్క ఇటీవల ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు, లవ్ లైఫ్ విషయంలో అయినా. అలాగే ఈ విషయాలు మనకి ఏంటంటే వీక్లీలో ఫాలో అవుతున్నప్పుడు పర్టికులర్ ఏ డేట్స్లో దీని ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయనేది మనం బాగా తెలుస్తుంది. దానికి తగ్గట్టు ఆ వీక్ ఏ రెమెడీ గట్టిగా చేస్తే బాగుంటుందో కూడా తెలుస్తుంది మనకు. కాబట్టి ఈ మెయిన్గా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి మరి ఇన్ని గ్రహాలు, రాహు అష్టమంలోను, కుజర విభూతులు, ఇక్కడ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవాలి ఈ మాసం. దుర్గామాత ఆరాధన చేసుకోవడం, కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం, శనివారం కూడా దానం ఇచ్చుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. సో ఇవి పాటిస్తూ ముందుకెళ్తే కనుక కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.